బ్రేకింగ్ న్యూస్ చూసిన బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే జనసేన మరిన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో 2 సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలతలం సిద్ధపడినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కుకట్పల్లి, శ్రీలింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా కుకట్పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. ఇక మరోవైపు బీజేపీ తదుపరి అభ్యర్థుల జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఎలక్షన్ ఇన్ఛార్జి ప్రకాష్ జవడేకర్, అదేవిధంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సన్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో రాజస్థాన్ మలి జాబితాపై కసరత్తు కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నడ్డా నివాసానికి చేరుకున్నారు. రాజస్థాన్లో మరో 76 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా తెలంగాణలో 119 స్థానాల్లో 2 విడతలుగా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇవ్వనున్న స్థానాలను మినహాయించి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్ కమిటీ నేతలు నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 6 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు కమిటీ సభ్యులుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నారు. బుధవారం నాటి సమావేశంలో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా స్థానాలలో అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 25న రాజస్థాన్, నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రచారంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం జరిగే సమావేశంలో దాదాపు ఈ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉంది.